హలో మిత్రులారా! ఈరోజు మనమే మనపైన రుద్దుకున్న ఒక గుడ్డి నమ్మకాన్ని ఎప్పటినుంచైనా విడిచిపెడదాం. అదేంటంటే కులాల విభజన. ఎవరో బ్రాహ్మణులొచ్చి మనల్ని కులాలుగా విభజించి వారు అధికారులుగా పూజించబడి మనల్ని తొక్కిపెట్టేస్తున్నారు అనేది చాలామంది ఆరోపణ. ఇది కేవలం ఆరోపణే అని నేనంటాను. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడైనా కానీ వృత్తులు చేసేవారికి పేర్లుంటాయి. అది ఎక్కడైనా గానీ ఉండాల్సిందే గదా! ఇంగ్లీష్‌లో ఈ చాకలి వృత్తి చేసేవారిని వాషర్‌మెన్ అని పిలుస్తారు గదా! క్షురకర్మ చేసేవారిని బార్బర్ అని పిలుస్తారు. కుమ్మరిని బ్లాక్ స్మిత్ అని పిలుస్తారు. కుమ్మరిని పాట్టర్ అని పిలుస్తారు. బ్రాహ్మణుడిని ప్రీస్ట్ అని పిలుస్తారు. వైశ్యుడిని మర్చెంట్ అని పిలుస్తారు. శూద్రుడు అంటే సేవా వృత్తులు చేసేవారిని లేబర్ అని కూడా పిలుస్తారు. కంసాలిని కార్పెంటర్ అని పిలుస్తారు. యాదవులని షెపర్డ్ అని పిలుస్తారు. చర్మకారులని టన్నర్ అని పిలుస్తారు. పద్మశాలీలని రేవర్ అని పిలుస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి కులాన్ని ఖచ్చితంగా ఏదో ఒక పేరుతో పిలవాలి కాబట్టి పిలుస్తున్నారు. పిలవాలి. సరే, ఎక్కడైతే బ్రాహ్మణులే విభజించారు అనుకుందాం. మరి ఇతర దేశాల్లో ఎవరు విభజించారు? ఆ పేర్లు గాని, ఆ వృత్తులు గాని, ఆ వృత్తులకు ఆ పేర్లు గాని ఎవరు పెట్టారు? అలాగే పదే పదే చెప్పాల్సిన పని లేదు. మీకందరికీ తెలుసు. రామాయణ, మహాభారతాలు రాసిన వారే కాదు, చరిత్రలో ఎందరో ఎన్నో రకాల కులాల వారు మన భారతదేశంలో మహానుభావులుగా వెలుగొందిన వారు ఉన్నారు. పలానా వృత్తి వారు, పలానా వారు, పలానా వృత్తి చేసుకోవాలి. ఆ వృత్తి ధర్మం అది. చాలా మంది బ్రాహ్మణులు చిన్న కులాల చేత వెట్టి చాకిరీ చేయించుకొని వారు లాభపడ్డారు అని నేటికి కూడా అంటూ ఉంటారు కదా! వారిని నేను ఒకటే ప్రశ్న అడగదలుచుకున్నాను. అదేంటంటే సోదరా, ఇతర దేశాల్లో రాజుగారి బార్బర్ ఎప్పుడైనా సింహాసనం ఎక్కి కూర్చున్నాడా? చర్చిని శుభ్రం చేసేవాడు ప్రీస్ట్ స్థానంలో నిలబడి ఎవరి పెళ్లిళ్ళైనా చేశాడా? లేదు కదా! ఎవరికి నిర్ణయించబడిన వృత్తి మాత్రమే వారు చేస్తారు గదా! అందులో బ్రాహ్మణుల తప్పే ఉంది. లేదు, అహంకారంతో ప్రవర్తించారు బ్రాహ్మణులు. కఠినమైన శిక్షలు విధింపజేశారు బ్రాహ్మణులు. ఆహ్, దీని ద్వారా మమ్మల్ని తొక్కిపడేశారు బ్రాహ్మణులు అని అనొచ్చు. అది కూడా చూద్దామా? ఉదాహరణకి మనం అమెరికాని తీసుకుందాం. ఎందుకంటే మీరంతా ఎంతో గొప్పగా పొగుడుకునే అమెరికా గదా! అదే అమెరికాకి ఒకనాటి అధ్యక్షుడైన అబ్రహాం లింకన్ కోసమే తీసుకుందాం. అధ్యక్షుడు, అధ్యక్షుడైనటువంటి అబ్రహాం లింకన్ కోసం తీసుకుందాం. ఎందుకంటే బానిసత్వాన్ని అమెరికాలో నిర్మూలించింది అబ్రహాం లింకన్ మాత్రమే. అప్పటి వరకు ఇండియాలో మీరు బ్రాహ్మణుల దగ్గర ఏం చూసారో నాకు తెలియదు గానీ, దానికి మించిన వివక్షత బానిసల పైన ఆంగ్లేయులు చూపించారు అనడానికి ప్రత్యక్ష సాక్ష్యం అబ్రహాం లింకన్ మాత్రమే. అమెరికా 16వ అధ్యక్షుడు. ఆయనను బానిసత్వ నిర్మూలకుడుగా గౌరవిస్తారు చాలా మంది. కానీ తన జీవిత కాలంలో మాత్రం చాలా మంది చేత తీవ్రంగా అవమానించబడ్డాడు. ఆయనని దేశద్రోహి, నల్లవారికి మిత్రుడు అని నిందిస్తూ చట్ట సభల్లో, పత్రికల్లో కూడా తిట్టేవారు. అలా ఇండియాలో ఏ బ్రాహ్మణుడైనా చేశాడా? 1860 ఎన్నికల సమయంలో ఒక ప్రసిద్ధ పత్రిక ఆయనను బానిసలను రక్షించే మూర్ఖుడు అని రాసింది. అంటే దాని అర్థం ఏంటో అనేది ఇక్కడ స్వేచ్ఛ పేరుతో అరుస్తున్న వారు చెప్పాలి. అలాగే అబ్రహాం లింకన్ అమెరికా అధ్యక్షుడు అయిన తరువాత ఒక పెద్ద కులపు వ్యక్తి నువ్వు చెప్పులు కుట్టుకునేవాడి కొడుకువి అని అవమానకరంగా మాట్లాడాడు. అలా సాక్షాత్ ప్రెసిడెంట్‌కే వివక్ష చూపే విధానము అణచివేత కాదా? చివరిగా ఒక మాట. భారతదేశంలో బ్రాహ్మణులే కానీ, రాజులే కానీ, వైశ్యులే కానీ పనివారి చేత పని చేయించుకునేవారు తప్ప వారిని రాచి రంపాన పెట్టడం కానీ, తిండి పెట్టకుండా ఆకలితో మార్చడం కానీ, ఇలాంటి చర్యలు చేయటం మీకు తెలుసా? మీరు చూసారా? కానీ మీరు గొప్పగా చెప్పుకునే ఆ బ్రిటిష్ వాళ్ళు అమాయకులైన ఆఫ్రికన్ ప్రజలని నిత్యం వారి చేత పని చేయిస్తూ వారు ఆకలితో మలమల మాడి చనిపోతే ఆ శవాలని విసిరి పారవేసిన సంఘటనలు ఉన్నాయి. కావాలంటే చరిత్ర చూసుకోండి. వారిని కొట్టి చిత్రహింసలు పెట్టి 12 ఏండ్ల వయసు బాలిక నుంచి 30 ఏళ్ల యువతి వరకు విదేశాలకు తీసుకువెళ్లి అమ్మేసిన చరిత్ర ఉంది. అలాంటి చరిత్ర ఇక్కడున్న ఏ బ్రాహ్మణుడి దగ్గరైనా మీరు చూపించగలరా? ఎంతసేపు వృత్తులుగా విభజించారు, బ్రాహ్మణుడి కులాలను అణగదొక్కాడు. ఇంకా ఎన్నాళ్ళు మిత్రమా ఇది? కళ్ళు తెరవండి. చరిత్ర చూడండి. మీ చేతిలోనే మీ మొబైల్ ఫోన్ ఉంది గదా! గూగుల్ సెర్చ్ చేయండి. నిజమో కాదో కనుక్కోండి. భారతీయుడిగా గర్వపడండి. థాంక్ యూ.